అని అక్కల ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అమ్మ చెల్లి పెళ్లి కోసం అక్కకి మరీ చెప్పమందిరా. నాకు ముందే చెప్పాలి కదా అనియా. నువ్వు అక్కలింటికి రావని చెప్పలేదురా, పదరా వెళ్దాం. అయినా నేను రాననియా. బావని చూస్తేనే నాకు చిరాకు వస్తాడు. నువ్వు వెళ్ళి చెప్పేసి వచ్చే. మనకి బావతో సంబంధం లేదురా, మన ఆడపిల్ల కోసం మనం వచ్చాం, పదరా వెళ్దాం. అక్క అక్క తమ్ముడు ఎప్పుడొచ్చారా? లోపలికి రండి. ఏరా ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అందరూ బాగున్నారు బావా. రండిరా కూర్చోండి. అలా చూస్తున్నావేంటి? వాళ్ళు తాగడానికి ఏమైనా తీసుకుంటా. సరే అండి. ఇంకేంట్రా విషయాలు? ఈ నెల 18 చెల్లి పెళ్లి బావా. అమ్మ మమ్మల్ని 1 రోజుల ముందే వచ్చే ముందు. నా మడతల పెళ్లికి నేను రాకపోతే ఎలారా? మీరు డ్రింక్ తాగుతూ ఉండని వస్తాను. అమ్మ చెల్లి ఎలా ఉన్నారా? బాగున్నారా అక్క? నేను అడిగి చెప్పమన్నారు. సరే అక్క బయలుదేరుతాను, టైం అవుతుంది. రే ఈ డబ్బులు చెల్లి పెళ్లి ఖర్చులు కొంచెరా. వద్దు బావా, డబ్బులు ఉన్నాయి. నోరు మూసుకొని తీసుకోరా. నా మడతల పెళ్లి మామూలుగా జరగకూడదు. తమ్ముడు కూర్చోండిరా, భోజనం పెడతాను. అప్పుడే మెకానిజం రెడీ అయిపోయారా? నా డబ్బు మొత్తం ఇలానే తింటున్నారు కదరా. ముందు దీన్ని తన్నాల, అడ్డమైన వాళ్ళని చేరదేస్తుంది. అరే తమ్ముడు, మీ బావ గురించి తెలిసిందే కదరా, 3 నెలల నుంచి డ్యూటీ మానేసి తాక్కొని తిరుగుతున్నాడు. కూర్చోండిరా, భోజనం పెడతాను. మీరు చేసిన మయ్య చాలక్క. ఇంక జన్మలో మీ ఇంటికి రాము. పదనియా. ఏంట్రా తమ్ముడు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? బావ ఎలా మారాడనా? అవునక్క. శ్రీ గురూజీ జంపనరాజు గారిని కలిసిన తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది తమ్ముడు. ఓం శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. అక్కడ పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్య పెద్దల మీద గొడవలు రావడం, అన్నదమ్ముల మధ్య ఆస్తి జరగడం, అలాగే ఎంత సంపాదించినా డబ్బులు నిలవకపోవడం, ప్రేమ పెళ్లి, విద్య ఉద్యోగ సమస్యలు, వ్యాపార వ్యవసాయ రంగంలో నష్టాలు జరగడం, విదేశీ ప్రయాణం ఆగిపోవడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, వీటన్నిటి వల్ల మనశ్శాంతి లేకపోవడం. ఇలాంటి మరెన్నో సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే గురూజీ జంపన్ రాజుని సంప్రదించండి. మీ ఫోటో చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ఇంకేందుకు లేట్ చేస్తున్నారు? స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి గురూజీ జంపన్ రాజు గారితో మాట్లాడండి.